సూపర్ హీరో పైలగొండ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈనాడు ఈ నాటకం కథానాయకుడిగా అర్జున పాత్రలో అలంకరించడానికి వస్తున్నాడు పైల తేజ. ఆశీర్వదించండి. సిఐడి ఆఫీసర్గా వినోద్ పాత్రలో అలంకరించడానికి వస్తున్నారు భోగం గణేష్. ఆశీర్వదించండి. జమీందారుగా స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా అలరించడానికి మీ ముందుకు వస్తున్నవారు సింగంపల్లి శివ. ఆశీర్వదించండి. ఈయన విలన్కి ప్రధాన అనుచరుడు జయశంకర్ పాత్రలో అలరించడానికి వస్తున్నవారు సబ్బవరపు రవిశంకర్. ఆశీర్వదించారు. ఈయన విలన్కి మరో అనుచరుడు శివ పాత్రలో అలరించడానికి వస్తున్నవారు సబ్బవరపు సాయినాథ్. మీ ముందుకు ఆశీర్వదించండి. వీరు పోలీస్ ఇన్స్పెక్టర్ గా యుగంధర్ పాత్రలో అలరించడానికి వస్తున్నవారు భోగం సాయి కృష్ణ. కానిస్టేబుల్ గా సబ్బవర్ శివకుమార్. ఆశీర్వదించండి. వీరిద్దరూ హీరో అర్జున్కి తండ్రిగా రాజశేఖర్ పాత్రలో అలరించడానికి వస్తున్నవారు గోపం రామకృష్ణ, వార్డ్ నెంబర్. ఆయన భార్యగా శారద. ఆశీర్వదించండి. ఈయన దొంగ వ్యాపారస్తుడిగా వజ్రాల
వెండి పాత్రలో అలరించడానికి వస్తున్న వారు సబ్బువరపు పుష్పం ఆశీర్వదించండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా గుర్తుకొచ్చేస్తాను పుట్టి స్థానం నీకు చేస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే ముసుగు దొంగ పాత్రలో అలరించడానికి వస్తున్న వారు భోగం జోసన్ కుమార్ ఆశీర్వదించండి. ఈవిడ అర్జున్ పక్కన హీరోయిన్ గా రాధా పాత్రలో అలరించడానికి వస్తుందా శిరీష. మిమ్మల్ని కడుపుబ్బ నవ్వెద్దడానికి కెమెడియన్స్ గా మిమ్మల్ని అలరించడానికి వస్తున్న వారు భోగం కృష్ణ, సిరపరపు పరదేశి, సబ్బువరపు శివ వార్డ్ నంబర్, సబ్బువరపు గంగప్రసాద్, వెన్నెల శివకుమార్, రాజకిరణ్, అలాగే భోగం నాని, సబ్బువరపు ఉదయ్, సబ్బువరపు యశ్వంత్ వీళ్ళందరినీ ఆశీర్వదించారు. చెప్పు ఎక్కడికి వెళ్దాం, సినిమాకి వెళ్దామా, పోవాలి. సరే ఓకే.
దగ్గరకు వచ్చావా అప్పుడంతా దండం పెడతా వెళ్ళి నాకు చెప్పరా చంపేస్తా దగ్గరకు వస్తే దూరం వెళ్ళావు దగ్గరకు వచ్చావా చంపేస్తా కాలు కదిపావో కాలగర్భంలో కలిసిపోతాం. ఈ ఇన్స్పెక్టర్ చేతిలో పడితే తప్పించుకోవడం చాలా కష్టం. ఒకవేళ తప్పించుకోవాలనుకున్నా బతకడం చాలా కష్టం. ఇప్పటికే నువ్వు నేరస్తులని ముద్రపడింది. మరో నేరం నీపై వేసుకోవద్దు. నన్ను ఆపాలని ప్రయత్నిస్తాను ఇన్స్పెక్టర్. నన్ను వెళ్ళనివ్వండి. పిచ్చివాడా, ఈ కాకి బట్టలు వేసుకునే వాళ్ళకి దైవ అర్థాలు ఉండవు. అంటే ఉద్యోగం చేయలేం. సార్ చెప్తున్నారు కదా మరే వాళ్ళు అందుకో. నేను ఎన్నో అర్థం చేశాను. ఎన్నోసారి జైలు నుంచి తప్పించుకున్నాడు. మీ నుంచి తప్పించుకోవడం నాకు ఒక లెక్కనా? వేటగాడి వలలో చిక్కుకున్న లేడీ ఈ ఇన్స్పెక్టర్ చేతిలో పడ్డ నేరస్తుడు. తప్పించుకోవడం చాలా కష్టం. సార్ తలుచుకున్నారంటే నిన్నే కాదండి జ్ఞానం మొత్తాన్ని లేకేస్తాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు. మీలాంటి వాళ్ళే ప్రభుత్వానికి ప్రజలకి హాని కలుగుతుంది. మీలాంటి వాళ్ళని పిచ్చుకోకలు కాల్చేయాలి. పగబట్టిన సింహం గర్జన గురించి మీకు తెలియదు ఇన్స్పెక్టర్. నన్ను కాల్చాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని చంపి మీ రక్తంతోనే పట్టు పెట్టుకుంటా. గర్జించడం మీ ధర్మం అయితే మీ మెళ్ళ మంచి లోకప్పుడు వేయడం నా ధర్మం. నన్ను ఎవరు ఏం చేయలేరు. చెయ్యాలని ప్రయత్నిస్తే డైరెక్ట్ గా ఎవరో కనుక పంపిస్తా. నువ్వు నన్ను యమలోకానికి పంపించేదంటా. నేనే నిన్ను డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి పంపిస్తా. కాల్చి పడవా సార్ ఎత్తడానికి వెళ్తున్నా సార్.
వచ్చిన దొరగారని నాకు బాగా తెలుసు. శభాష్ రాధా, నీ జ్ఞాపశక్తికి అమోఘం. నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రతిదీ నీ జ్ఞాపకశక్తే. నీకు ఏ బహుమానం కావాలో కోరుకో. అంటే నేనేమడిగినా ఇస్తావా? ఆ చందమామని తెచ్చి నీ ముందు వచ్చమంటావా? లేక పువ్వులు కోసుకొచ్చి పొయ్యమంటావా? చెప్పురాదా. అడిగిన మాట ఇచ్చిన మాట తప్పరుగా. భారతంలో అర్జున్ ఇచ్చిన మాట, ఈ కాలంలో ఈ అర్జున్ ఇచ్చిన మాట రెండో ఒకటే. అబ్బో, అసమర్థుడివే. ఎంతటి అసాధ్యమైన సాధించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ అర్జున్ యొక్క ప్రత్యేకత. జన్మ జన్మలకి నువ్వే నా వాడు. నువ్వు బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం తీసుకున్నావా? అయినా నీ గురించి ఆలోచించడానికి ఏముందని? నీకే నేలకి ఎంత తేడా ఉందో మన మధ్య అంత తేడా ఉంది రాదా. డింగి నేల కలయికంలో కలయం ఉంటుందేమో గాని మన ఇద్దరి పరస్పర ఏదేమైనా కానీ నువ్వు నా వాడివే. అవును రాదా, నా మీద నీకెందుకు అంత ప్రేమ? ప్రేమ అంటే ఏంటో తెలియని నాలో ప్రేమ జ్యోతి వెలిగించావు. రాదా, భగవంతుడు చాలా గొప్పవాడు. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అక్కడే కలుగుతాడు. ఆ భగవంతుడు స్వర్ణ మనపై ఉన్నంత వరకు ఏ భయం ఉండదు. త్వరలో మనం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కోటి దేవులు మొక్కుకున్నాను. అమ్మయ్య, నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈ కళ్ళతో ఎదురు చూశాను అర్జున్. ఇటు మన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా నా మామూలు. ఈ భారతీయ సాంప్రదాయం ప్రకారంగా కాస్త మన ఇద్దరం దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ అద్దుల ఆచారాలు మన ప్రేమ ప్రణాళిక నాటకాలు రాదా. మన పెళ్ళైనంత వరకు కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ అమ్మాయి గారి మాట ఈ అబ్బాయి గారు తప్పకుండా పాటిస్తారు. ఏంటి నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. పక్కన ఉంటే ఎంతసేపు అయినా విచిత్రంగానే మాట్లాడతాను. సరే, మన పెళ్లి సంగతి మా నాన్నగారితో ఆ భారం మీద తీరిపోతుంది. నీ నాన్నగారికి మన విషయం తెలిస్తే చంపడానికి ప్రయత్నిస్తాడేమో. చూడు, మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు మనపై కరుణ ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. నేనేమి నా గురించి భయపడలేదు రాదా. రాదా, నిన్ను చూసిన మరుక్షణమే నీకు పడిపోయాను. నీ మెడలో 3 ముళ్ళు వేస్తుంటే సాక్షాత్ ఆ దేవతలే దిగివచ్చి జీవించాలని ఎన్నో కలలు కన్నా. కానీ ఏ అర్జున్ ఆగిపోయావు? నీ మనసులో మాట ఏదో సూటిగా చెప్పు. నా గురించి నీ బ్రతుకు ఎక్కడ బలవుతుందన్న భయంతో దూరంగా ఉండాలనుకుంటున్నాను. చావైనా బ్రతికేనా అది నీతోనే ఇంకా ఆలస్యం ఎందుకు? ఒకళ్ళు ఒకరు కలిసి స్వర్గంలో వేరొక పదరాదా. మన స్త్రీల భారతదేశం ప్రకారంగా మన ఇద్దరం హద్దులు దాటి ప్రవర్తించుకుని ఉండడం మనకే మంచిది. ఈ సిద్ధాంతం పాటిస్తే నువ్వు అంతే నేను అంతే రాదా. ఏదేమైనా సరే మన ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఈ విధంగా మన పవిత్ర ప్రేమను కాపాడుకుంటూ ఎన్నో ఏళ్ళు గడపాలి. భవిష్యత్తులో రావాల్సిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మనకే మంచిదేమో కదా. మనసు చెల్లించకుండా ఎంతకాలం ఒప్పు పెట్టాలి రాదా. చూడు, మన వివాహం అయినంత వరకు వివరణ ఎప్పుడే రాదా.
అది ఏంటనేది నువ్వే నిర్ణయించావు. కాదు, నువ్వే నిర్ణయించు. సరే అయితే మనకి జరిగే మార్గం వస్తుంది. ఏమిటది? నువ్వు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడు. ఈ నాన్న క్రూర మృగం లాంటి వాడు. నేను మాట్లాడు కదా, నువ్వు మాట్లాడితేనే మంచిది. సరే నీకోసం నేను మాట్లాడతాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇంకేముంది, ఏ గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. శభాష్ రావా, నీ ప్రేమకు జోహార్. నువ్వు నా అర్ధంగా లభించడం నా అదృష్టం. నా అదృష్టం. ఎన్నాళ్ళండి సాగుతుంది నాటకం?
అది నీకు అనవసరం. క్షణక్షణం నిన్ను కాపాడుకోవడం నాకు అవసరం. నువ్వు కాపాడినంత ప్రమాదంలో నేనేం లేదు అనుకుంటున్నావా? ఈ అర్జున్ మాయ మాటలో పడి నీ జీవితం సర్వనాశనం చేసుకోబోతున్నావు. ఎవరు మోసగాళ్ళు తెలుసుకోలేనంత మూర్ఖులు కాదు రాదా. అర్జున్, నా దారికి అడ్డు వస్తే ఏది బాగా బాగా తెలుసు నీకు. ఆ దారికి అడ్డు వస్తే అడ్రస్ లేకుండా చేస్తున్నాను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అంతే మీరు మాట్లాడితే నీ బ్రతుకు రద్దు చేయగలను. ఎక్కువగా మాట్లాడితే నీ నాలుక చేర్చగలను. ఈ జయశంకర్ పంతం పడబాటుకున్నట్లే. నాతో పంటకు వస్తే తర్వాత నేను పెళ్లి చేయగలడు ఈ అర్జునుడు. సింహజీవులు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పంచాదప్పుడు తప్పవు నీకు. సింహభుజులతో బట్టలు వేయడం నా వృత్తి. అన్ని జన్మల కల్లా మానవ జన్మ ఒక గొప్ప వరం. అలాంటిది బతకాలని ఆశ లేదా నీకు? అందుకే ప్రశ్న కాపే ఆకరణ ఏంటి చెప్పు. ఈ క్షణం నుంచి రాఘవేంద్ర కన్నెత్తి కూడా చూడకూడదు. చూస్తే కామంతో నిండిన నీ కళ్ళను తీసివేసేయగలను. చూడు, జయశక్తి నాపి చూడు. జయశక్తి నాపి చూడు. అయినా ఆ విషయంలో చోద్యం చేసుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎవరేమనుకున్నా నువ్వు నా దాడి కాక తప్పదు. నువ్వు ఇలాగే కలవకంటూ ఉండు. ఈ లోపు రానా పెళ్ళి అవుతుంది. బాగా నవ్వండి. చీమట బాగా ఎగిరిపడే మీరు చిచ్చిముడిలో రాలిపోయే రోజు అది త్వరలోనే ఉంది. ఏంటో ప్రతి విషయంలో నా దానికి అడ్డు వస్తున్నావు. రాజైన మంచి రాజుగలే ఈ జయశంకర్తో తెలపడుతున్నావు. ముందు ముందు చూపిస్తా నా విశ్వరూపం. నన్ను కాదు రాజు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుందో, పెళ్లి చేసుకుని మీరు ఎలా సుఖపడతారో చూస్తాను. మీ జీవితంలో పెళ్లి తుఫాను సృష్టించి నిప్పుల వర్షం కురిపించి నా పగ చల్లార్చుకుంటాను. యా యా ఆ విషయం జ్వరంలో వాడి మసై బూడిదైపోవాలి. ఆ బూడిదని నిత్యం నేను విభూతిలో వాడాలి. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు, కంటికి లేదు రాదు. వస్తా. Come
అర్జున్కి నేను అన్నగా ఉన్నంత వరకు అర్జున్కి ఏమీ కాదు, మీరేం భయపడకండి. అర్జున్ తల్లి చనిపోయి నుంచి తల్లిగా తండ్రిగా గర్వంగా పెంచాను. వాడు ప్రస్తుతాటపై ఎన్నో కలగన్నాను. అసలన్నీ గల్లంత అయిపోతాయేమని భయంగా ఉంటుంది. అర్జున్ని నాతో పాటు బాంబు తీసుకెళ్ళిపోతాను, సరేనా నీకు? వాడు లేకుండా నేను జీవించలేను బాబు. ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి పెద్ద చదువు చదివించాలని ఎన్నో కలగన్నాను. అందుకని వాడిని పెద్ద స్కూల్లో చేర్పించి తిరిగి వస్తుండగా ఆ గజపతి మనసులో వాడిని తల్లిని చంపేసి డబ్బు బంగారాన్ని దోచుకొని వాడిని తల్లిని పక్కన పెట్టుకున్నాను. అప్పటి నుంచి వాడిని నాగడే పెట్టుకొని చదివించాను. మీరు అలా అంటే ఎలా అండి? నన్ను ఏం చేయమంటారు చెప్పండి మీరు? అమ్మాయిని మర్చిపోమని చెప్పారు. మీరు ఇంకా పాతకాల మనుషుల్లో ఉన్నారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ముందుగా వాళ్ళ బంధం వివాహ బంధంగా మారిపోతుంది. చేయలేమండి. ఆ గజపతికి ఈ పెళ్లి విషయం తెలిస్తే వాడిని ప్రాణాలతో మొదలుతారు. అయినా వాడితో సంబంధం మనకు వద్దు. గజపతిని అందరూ దయామరుడని, దేవుడని, కరుణామూర్తి అని, సాగర్పల్లిని అంటుంటే మీరేంటి ఆయన గురించి అలా చెప్తున్నారు? గజపతి మేకవని పుల్లని తెలిసినా వాడికి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేవారు ఎవరూ లేరు. వాడికి రాజకీయ బలం ఉంది. కిరాయి గుండాలు చేతులుగా ఉన్నారు. వాడు ఆగడాలకు అంచం పంచం లేకుండా పోతుంది. గజపతి అలాంటి వాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. వాడు మేకవని పులి. అది గజపతి తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టడం. అర్జున్ రాజేషంలో గజపతి తిరస్కరిస్తానంటారా? అవును, గోవును చూసి పెద్ద పులికైనా జాలు కలుగుతుందేమో కానీ వాడు వాళ్ళని ఆశ్రయిస్తాడనుకోవడం మన భ్రమ. సరే, గజపతి దుర్మార్గుడే కావచ్చు. రాజా చదువుకుని సంస్కరించాలి కాబట్టి అధర్మాన్ని బాధపెట్టి ధర్మాన్ని నిలబెట్టే ధర్మదేవత బిడ. క్షణక్షణాల కోసం ఆలోచించి సతమతం అవుతున్నాను. మీరే విచారించకండి, అన్ని సవ్యంగా చదివేట్లు నేను చూసుకుంటాను. నీ మాట మీద నమ్మకం మీరే ఎలాగైనా ఆ గజపతి గారి అమ్మాయిని మర్చిపోయి మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ప్రయత్నిస్తానండి. మీరేం బాధపడకండి. సరే ఉంటాను. సరే అండి, వస్తాను. ఈ ఊరికి మీరు కొత్తవారా? లేదండి, పాపవాడిని చెప్పండి. గజపతి గారి బాధ భాగం ఎక్కడుందో తెలుసా మీకు? గజపతి గారు ఉన్నది ఒకటే పక్కన. కొత్తగా అవునా? బుద్ధి తక్కువయ్యి అండి. ఈ మాట ఎవరితో అనకండి. మీరు ఏం చేస్తారు? వ్యాపారం. ఏ వ్యాపారమో? పాల వ్యాపారమా, కేవలం వ్యాపారం? ఒక వ్యాపారం అని ఏం లేదండి. రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాను పొట్టగూటి కోసం. కాలక్షేపానికి ఇలాగా చల్లగాలికి వచ్చాను. సరే, నేను మనశ్శాంతి కోల్పోయి మనశ్శాంతి కోసం అలా తిరుగుతున్నాను. మంచిది. సరే, కనీసం హిందీ వచనాలైనా దొరుకుతారేమో చూస్తాను. Hey my friends, क्या भैया कोई है? मेरा गांव दिखाने वाला कोई है? यहाँ पढ़ने से मेरे पास आना, हम पैसा देगा. कोई भी चाहिए तो कुछ भी देगा.
స్పెట్స్ అంటారా? మా ఆవిడకి ఇల్లేసారా ఇంటి దగ్గరికి ఉన్నది. ఇది పెట్టుకుంటే ఆడలు మగవాళ్ళగా మగవాళ్ళు ఆడాళ్ళ ఈ న్యూస్ మనకెందుకులే. Hey guys! Hey my friend! Hey my friend! మీకు తిరువాడ తెలుసా? ఒరువాడు దొంగోడు నాకు ఉన్నాడు. ఇరువాడితో ఈడికేం పని? Oh my friend! మీకు అడ్రస్ తెలుసా? నాకు కొంచెం హెల్ప్ చేయండి. తెలంగాణే. ఎందుకే మీరు ఎక్కడి నుంచి వచ్చినట్టు? నేను జపాన్ నుంచి వచ్చాను. జపాన్ నుంచి వచ్చాడట. ఉదురు తుఫాను కొట్టుకొచ్చినాడు నాకు అన్నాడు. జపాన్ నుంచి. సరే ఏం కావాలి నీకు? మాకు ఈరువాడ వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? సరే కానీ తెలిసంటే ఏడు ఒక పని చేయి. అది కనిపిస్తుందా పన్నెండవ గుడి? ఓకే. అక్కడ ముందుకెళ్ళు. అక్కడ సిరపాటు పరిదేది కూడా ఇల్లు వస్తుంది. ఆగారు ఆకు ఆగామంటే బురద దిగుతాడు. అది కొంచెం ముందుకెళ్ళు. రైట్ తీసుకో. చెరువు కొట్టు వస్తుంది. అక్కడ అగ్గిదుప్పులు ఉంటాయి, జాగ్రత్త. అలా కొద్ది ముందుకెళ్ళు. ఆడ బడ్డీ వస్తుంది. అక్కడ కన్నా బుజ్జి గురిసి ఉంటారు, జాగ్రత్త. దానికి కనిపించావు అనుకో డబ్బాలు వెళ్ళి మంది అమ్మంటారు. అలా కొద్ది ముందుకెళ్తే ఎడవ కొట్ట కడదాకా కలిసినే కసి తీరదు. ముందుకెళ్ళు. పెద్ద బిడ్గి వస్తుంది. ఆ బిడ్గి దాటగానే మ్యాట్ గారు ఉంటారు. మరి మ్యాట్ గారు అతని దగ్గరికి వెళ్ళకో. దొరికే వస్తే పట్టు పడతాడు. నాకు ఘోరంగా ఉండి అతను అడుగు. నువ్వు ఎలా వెళ్ళాలని అడిగితే తీసి ఎదులు ఎట్టేస్తాడు. అడ్రస్ నాకు అర్థం కావట్లేదు. మీరు కొద్దిగా వచ్చి మాకు చూపించండి ప్లీజ్. నాకు బోల్డ్ పని ఉందిరా. మా ఊర్లో నన్నే మోతుబారు అంటారు. నాకు చాలా పని ఉంది. నాకు అవును. అబ్బాయి నువ్వు ఎవరిని చూసుకో. ప్లీజ్ 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 మై ఫ్రెండ్, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తాడట. జపాన్ నుంచి వచ్చాను అంటున్నాడు. పైగా దండిగా డబ్బులు ఉంటాయి. ఎవరో నొక్కి అయితే ఓకే పదరా ఎదవా. ఎదవా అంటున్నాను. ఎదవా అంటే
ఏమిటి? పేరు చెప్పారు తిట్ట అర్థమైపోయినట్టు ఉంది. మా దేశంలో ఎదవ అంటే పదవులు ఉన్నది ఎదవలు అంటారు. హో, అయితే మా దేశంలో నేను పెద్ద ఎదవనే. దేశంలో పెద్దగా ఎదవ చేయరు. పసుపు మీద ఎదవ చేస్తారు. సరే కానీ పద పద చూపిస్తాను పద. ఎవరు సైకిల్ మీద అలా ఆపం చేసుకుంటూ వెళ్తూ దూరంగా ఆగి కోరగా చూస్తున్నాడు? అడుగు ఎందుకురా బాబు. దూరంగా సైకిల్ మీద హాఫ్ ప్యాంట్ వేసుకోండి. దూరంగా నుంచి చూస్తాడు అంటే మా ద్వారకా ద్రయ్యం కంటే మనకెందుకు బాబు. దారంటే పోయిన రోజంతా దగ్గర వేలు పని వెళ్తే అది చూడు. ఓకే ఓకే ఓకే. Come on, come on. Stop, 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 stop. What a beautiful temple. ఇది మీ దేశంలో కట్టటకు ఎంత టైం పడుతుంది? ఇదా ఒక సంవత్సరంలో కట్టించినారు. What? 1 year? అదే మా దేశంలో అయితే 6 months. Only 6 months. 6 నెలల్లో కట్టదు. అంతమే కట్టినారేంటి? Yeah. అయితే భద్రా ఎదవా. Okay, come on. Stop, 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 stop. What a beautiful house. ఇది కట్టటకు మీ దేశంలో ఎంత కాలం పట్టను? టాపో 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 అని పది దగ్గర స్టాపులే రాపేస్తారు. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. బేగ వెళ్ళకపోతే మా ఇంట్లో గెంజేసేస్తారు. ఇదా ఈ హౌసా ఇదెంతకాలం కట్టినారే? 6 నెలల కట్టినారు. What? 6 months. అదే మా దేశంలో అయితే only 3 months. 3 months. 3 నెలల్లో కట్టెదరు. అంతమే కట్టారేంటి అయితే? పద నువ్వు. Stop, 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 stop. What a beautiful bridge. ఇది కట్టేందుకు మీ దేశంలో ఎంత కాలం పట్టను? ఇందాకలా సంవత్సరం అంటే 6 నెలలు అన్నమాట. తర్వాత 6 నెలలు 3 నెలలు అన్నాడు. వీడికి ఇస్తాను ఇప్పుడు. ఇందాక నేను వెళ్ళేటప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎప్పుడు కట్టానైతే నాకు తెలియదు. Listen to me. I am down. No, 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 no. Okay, okay, okay. Stop, stop, stop. ఇది ఏంటి తాళం వేసి ఉంది? లోన ఎవరు ఉన్నారు? దేవుడు తప్పు చేశాడు, అందుకే తాళం వేస్తాడు. What? దేవుడు తప్పు చేస్తే తాళం వేశాడు. ఏం తప్పు చేశాడు? వీడికి ఏదో చెప్పారు. ఇప్పుడు 365 రోజులు మా శివుడికి శీలపంతులు గారు పూజ చేస్తుంటారు. కానీ శివరాత్రి రోజు వచ్చి వంగి వంగి దండాలు ఎట్టి వాళ్ళకి వరాలు ఇస్తుండని ఇతనికి ఇవ్వలేదు. లోపల ఎట్టి తాళం వేసినాడు. దేవుడు తప్పు చేశారని లోన పెట్టి తాళం వేస్తారా? ది గ్రేట్ ఇండియన్స్. దేవుడైనా తప్పు చేస్తే వదలని బాగా నిరూపించారు. ఓకే, స్టాప్ 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 స్టాప్. వాట్ ఏ బ్యూటిఫుల్. అక్కడ
అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి అనగా పెళ్ళి అంటే లైసెన్స్ అక్కడే ఇస్తారు పిల్లలకి అనడానికి. పిల్లల కంటానికి మీ దేశంలో లైసెన్స్ తీసుకోవాలా? అదే మా దేశంలో అయితే నో లైసెన్స్, నో ఇష్యూస్, నో హెల్మెట్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. బంచి చేసుకోవచ్చు. చేతిగా నీకు ఇస్తాను. మీ తాత ఏం చేస్తుంటాడు? మా తాత ఏం చేస్తాడు కానీ మీ తాత గురించి చెప్పరా? మా తాత పడేసిన వాచ్ ఇంకా తిరుగుతుంది తెలుసా? మా తాతను వదిలి పడిపోయిన తర్వాత 100 సార్లు తీసాం. అయినా బతికే ఉన్నాడు. మీ తాతలోని ఏం చేస్తున్నాడు? మీ తాత ఓడించిన గడియానికి లోపల కీ ఇస్తాంట. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఇరుగోడాలు ఉంటారు ఎక్సకలు ఉంది. మా నాన్న సముద్రం ఉంది కదా, సముద్రంలో చేపలు ఉంటాయా? అది పుల్లు వస్తుందా? అది పుల్లు పోతుంటాడు మా నాన్న. సరే, అయితే సముద్రంలో ఉన్న రొయ్యలకు కూడా మీ తాత పురుడు పోస్తాడా? రొయ్యలు కలా పుల్లు పోతాడరా? అటు మీసాలు అంతాయి మగయ్య, ఆడికే పుల్లు పోతాడు గడ్డి కొడక. ఓకే ఓకే, లాస్ట్ క్వశ్చన్. గడ్డ కట్టండి ఎండలో పెడితే ఏం జరుగుతుంది? వెనకటి ముందు వెనకటి అడిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పాలి, ఏం తెలియదు. గడగట్టి నెయ్యి ఎండలెడితే వచ్చి కుక్క నాకేంత గ్యాస్ కొడక. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ దేశంలో పిల్లల పుట్టడకు ఎంత టైం పడుతుంది? మరి మీ దేశంలో మా దేశంలో పిల్ల పుట్టడానికి 9 నెలలు పడుతుందిరా. 9 months. అదే మా దేశంలో అయితే टूट गया సంవత్సరాలు అయింది కదా ఇద్దరం తెలిసి నువ్వు ఎలాగున్నావో పాత డైలాగులు గుర్తున్నాయి లేదని టెస్ట్ చేద్దామని వచ్చాను రా. అందుకే ఘాట్ పడక డైలాగులు అది మర్చిపోను ఏం చెప్పాలి మా అయ్యా అప్పుడు ఎప్పుడో ఈశ్వరరామని తీసుకెళ్ళావు, ఆ తర్వాత గోవిందమని తీసుకెళ్ళావు, నన్ను అక్కడే ఉంచేసావురా. 6 ఏళ్ళు తగిలి 6 నెలలు అయింది మా అయ్యా, ఇప్పుడైనా తీసుకెళ్ళరా. మీరు ఏదో రోజుకు ఒక దాంతో తిరిగినట్టు. సరే కానీ ఏదో ముచ్చట పడుతున్నావు.
ఏంటి మావయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ గురించే, నా గురించి అంత ఆలోచించాలా? నువ్వు చేసిన చేతకాని పనికి ఆలోచించక అగౌరవించమంటావా? అంత కాని పని నేను చేయలేదు మావయ్య. రాధని పెళ్లి చేసుకోవాలని బెదిరించావా లేదా? అదేదో మాట్లాడు కదా అన్నానంతే. నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల రాధా దృష్టిలో ఒక పనికి వలన ఎదవయ్యావు. రాధ దృష్టి నా మీద మళ్ళీ చేస్తావు మావయ్య. ఆ అర్జునుడుగా నువ్వు ఏమీ చేయలేవు. వాడి పాడు పీకడానికి మంచి ప్లాన్ ఆలోచించాను. ఏమిటో ఆ ప్లాను? అర్జున్ తండ్రి అయినటువంటి రాజశేఖర్ని తెలివిగా జైలుకి పంపుతాడు. దాంతో వాడి పిచ్చివాడి మతి చెడి రాధను మర్చిపోతాడు. అప్పుడు రాధ నాకు దక్కుతుంది. పిచ్చి పిచ్చి కథలు మాని నేను చెప్పింది విను. ఏమిటి చెప్పండి? అర్జున్ రాధని మర్చిపోవాలంటే రాధని పై చదువులకు పంపించాలి. కరెక్ట్ ఐడియా మావయ్య. రేపే రాధని ఢిల్లీకి పంపిస్తున్నాను. కొన్ని సంవత్సరాలు ఆగితే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఈ రాత్రికి అమ్మవారి దేవాలయంలో ఉన్న నగలను మనం స్వాధీనపరచుకోవాలి. దీని గురించి పై ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ముంబై నుంచి షేక్లు వస్తున్నారు. 24 గంటల్లోగా ఆ నగలను వారికి అప్పు చెప్పకపోతే మన పరువు గంగలో కలిసిపోతుంది. మీ పరువు పోయినా నా పరువు పోయినా ఒక్కటే. తెల్లవారేలోగా అమ్మవారి నగలు మన పాత బాగా సావరంలో భద్రపరుస్తాడు. మీరేం కంగారు పడకండి. సభాస్, నువ్వంతటి పనిమంతుడు అని నాకు తెలుసు. ఎప్పటికైనా రాజు నాకు దక్కుతుందనే ఆశతో ప్రాణాలు తెగించి ఈ అటువంటి పనులన్నీ చేస్తున్నాను. సరే, ఎందుకైనా మంచి మన వాళ్ళని తీసుకొని వెళ్ళు. ఇంత చిన్న పనికి ఎవరు సాయం అక్కర్లేదు నాకు. ఈ ఒక్కనే చాలు. వెళ్ళుకొని చూడు. ఈ నగల వల్ల మనకొచ్చే లాభం 100 కోట్ల రూపాయలు. రాజ కోసం కోటి మనగల బంగారాన్ని కొడతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. నమస్తే బాస్. నమస్తే శివ. వెళ్ళిన పని ఏమైంది? అనుకున్న పని సాధించకుండా తిరిగి రావడం ఈ శివ జాతకంలోనే లేదు. సరే, మన వాళ్ళందరూ జాగ్రత్తగా వచ్చారు కదా పోలీసులకు దొరకకుండా. బ్యాంకు దోపిడీ చేస్తుండగా పోలీసులు మనపై దాడి చేశారు. రెప్పపాటున పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి తెలివిగా తప్పించుకున్నాం. సబాస్ సబాస్ సబాస్. మన వ్యాపారానికి అడ్డు వచ్చిన ఎవరినైనా సరే ప్రాణాలతో వదలకూడదు. వాడు పోలీసు వాడైనా మిలిటరీ వాడైనా ఎవరైనా సరే మన వ్యాపారానికి అడ్డు వచ్చిన వారిని పైకి పంపించేయాలి. మనం చేస్తున్న ఈ చీకటి వ్యాపారం ఉత్పత్తులు 6 కాయలుగా ఉండాలన్నదే నా అభిమతం. కానీ అని సందేహిస్తున్నారేంటి బాస్? పోలీసులు నిఘా మనపై చాలా ఎక్కువగా ఉంది. మనం చేసే దొంగ నోట్ల వ్యాపారం, దొంగ బంగ రవాణాపై చాలా నిఘా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం అనుకుంటే పోలీసు వాళ్ళకి డబ్బు ఆశ చూపి మన దారికి తెచ్చుకోవాలి. అది జరగని పని బాస్. అప్పుడున్న ఇన్స్పెక్టర్ మనం ఇచ్చే డబ్బు చుట్టూ తిరిగేవాడు. కానీ ఇప్పుడున్న ఇన్స్పెక్టర్ యుగంధర్ మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఎప్పుడెప్పుడు దెబ్బతీయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. మన పవర్ ఏంటో చూపించుకున్నా పట్టుకున్నాడా? సరే సరే, ఎదురు తిరిగాడా? ఈ లోకం నుంచి పైకి పంపించేశాయి. ఆ ఇన్స్పెక్టర్ అసాధ్యుడు బాస్. వాడు అసాధ్యుడైనా అమరాంతుడైనా మనతో ఢీకొనాలనుకుంటే నేల రాలక తప్పదు. ఇది నేను నేర్చుకున్న పాఠం. ఆ ఇన్స్పెక్టర్ కి కొంత సమయం ఇస్తా. మన మాట విన్నాడా సరే, లేదంటే సజీవంగా గాని నిర్జీవంగా గాని నీ కాళ్ళ ముందు పడేస్తా.
నాకెందుకో అనుమానంగా ఉంది. వాడు ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో. ప్రమాదానికే ప్రమాదమైన నేనుండగా మీరు ఆలోచించిన అవసరం లేదు. 24 గంటల్లో ఆ వజ్రాల శక్తిని మీ ముందు ఉంచుతా. సరే, నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే బాస్. కమాన్ శివ. సరే, మనకు ఉండే పనులు ఎప్పుడు ఉండేవే, కానీ ఈ బిజినెస్ చేసి చాలా బాగా అలసిపోయాం. ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే బాస్, పార్టీ ఏర్పాటు చేయి.
రాధా, ఇక్కడ నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఏం డాడీ అంత కాని పని నేనేం చేశాను డాడీ? నాతో వాదాపవాదాలు అనవసరం రాదా. రేపే నువ్వు ఢిల్లీకి బయలుదేరుతున్నావు. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నేను వెళ్ళను డాడీ. కారణం? మీరెందుకు నన్ను పంపిస్తున్నారో కారణం చెప్పండి. సరే, అర్జున్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అవును, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ అర్జున్ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడా? అవును, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అబద్ధం. వాడు ప్రేమిస్తున్నది నిన్ను కాదు, నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని. నీ వెనుకున్న ఆస్తిని ఐశ్వర్యాన్ని నిన్ను ప్రేమించి మోసం చేస్తున్నాడు. తెలుసుకోలేక నువ్వు అమాయకురాలువై వాడి పుట్టులో పడావు. చూడండి అండి, అర్జున్ ఎటువంటి వాడు నాకు బాగా తెలుసు. రాదా, మన ఇంట్లో కాఫీ తాగడానికి కూడా పనికిరాని వాడు ఇంట్లోకి అల్లుడిగా వస్తాడంటే నేను ఒప్పుకోను. వారు నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసి ప్రేమిస్తున్నట్టు నటించి నిన్ను పుట్టలో పడేయాలని చూశాడు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చూడండి, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది నాకు బాగా తెలుసు. అయినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దుర్మార్గుల బారి నుంచి నిన్ను కాపాడడానికే నిన్ను ఢిల్లీ పంపిస్తున్నానమ్మా. రక్షించినా శిక్షించినా నేను అర్జున్తోనే ఉంటాను, అర్జున్నే పెళ్లి చేసుకుంటాను. అసంభవం. సంభవమే అవుతుందో అసంభవమే అవుతుందో ఏమైనా కానీ అర్జున్నే పెళ్లి చేసుకుంటాను. రాదా, రెక్కలు రాగానే ఎగరాలని ప్రయత్నించుకో. ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరక్కడ? పిలిచారా బాస్? అవును, రాధని బయట ప్రపంచానికి అడుగు పెట్టకుండా కాపాడాయి. రాధా అంతటి నేరం ఏం చేసింది బాస్? తప్పు చేసింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే. నీ ఉక్కు సంఖ్యలో నన్ను ఆపుతాయండం అది మీ భ్రమపాటు. నమస్తే బాస్. నమస్తే. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి తలప్రాణం తోపుకొచ్చింది. బంగారు నగల విషయం ఏమైంది? సక్సెస్. మన ప్లాన్కి తిరిగే లేదు. సరే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల నిఘా మనపై ఎక్కువగా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా 1 గంటకు అమ్మవారి నగలు తీసుకొని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ ఇద్దరు రెడ్ డ్రెస్సులు వేసుకునే ఇద్దరు మీకు అన్ని వివరాలు చెప్తారు. ఈలోపు నేను వెళ్ళి మన పార్ట్నర్స్ ని కలిసి వస్తాను. సరే బాస్. ఈ ఆనంద సమయంలో ఆటా లేదా మరి? ఎందుకు లేదు? Thank you.
వరుసకి నడిపెట్టాను. ఏంటి మీరు మంది ఎక్కువైందా? పేపాలు తాగి తాకుండా ఉండగలను. నేను కరెక్ట్గానే ఉంటాను. తాగినా మనకి మన పని మనం సక్రమంగా నెరవేర్చడం మన బాధ్యత. ఎస్, కరెక్ట్ గా చెప్పావు గురు. ఈ రోజు రాత్రి సరిగ్గా 2 గంటలకు మన గ్యాంగ్ తో వెళ్ళి బ్యాంక్ ఓపెన్ చేస్తాం. ఒకవేళ మన ప్లాన్ రివర్స్ అయితే ఇంకా నువ్వు చెప్పక్కర్లేదు, మిగిలిన విషయం నేను చూసుకుంటా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఈ శివ ఎక్కడడికి పెట్టినా జయమే గాని అపజయం లేదు. నువ్వు అంత కనుడు కాబట్టి ఏ పని అప్పచెప్పినా విజయం సాధించుకొని వస్తామని తెలుసు శివ నాకు. ఒకప్పుడు మనం కలిస్తే తాగడం, తండాలాడడం, చిందేయడం, కానీ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది గురు. నిజమే శివ, మనకున్న బాధ్యతలకి ఈ ఎంజాయ్ చేయడం మర్చిపోయాం. ఎలాగో వచ్చాం కదా, కాసేపు అలా ఎంజాయ్ చేద్దాం. ఓకే గురు.
నీ పేరేట్రా? పేరడితే నల్లిపుల్లి చూడతానేట్రా నువ్వు? రే ఆ పువ్వులోనే ఉందిరా నా పేరు. పువ్వుల్లో పేరు ఉండడం ఏంట్రా? రే చెప్పా, రే చెప్పా. ఊర్లో జరిగే శోభనాలన్నిటికి నేనే మల్లెపూలు సప్లై చేస్తానురా. అందుకే నన్ను మళ్ళీ అని పిలుస్తారు అందరూ. మళ్ళీ చెప్పరా, నా పెళ్ళికి ఏ పువ్వు తాగు? మరే పువ్వులు కావాలి? నల్లి పువ్వులు తప్ప నలిపి చెప్పరా. పేరు అడిగితే అల్లీరు చూపెడతావేట్రా? అరే అందరూ ఉందరా నా పేరు ఏంటి? అల్లికాయ కాదే ఊరు మా నాన్నని అందరూ ఆలి అంటారా, నన్ను అల్లి అంటారు. నువ్వు ఉంచుకో. ఒరే ఎంతకీ నీ పేరేట్రా? రండి చెప్పా. పేరడితే చిటికల వేణ ఉంటావేట్రా? ఆ చిటికల వేణలో ఉంది నా పేరు. ఏడు చిటికల వేనా? కాదే మరేదా చెప్తాను. ఓ చెప్పరా బాబు. చిన్నప్పుడు నేను ప్యాంట్లో పుల్లు పోసేవాడిని, అందుకు నేను పుల్లే అంటారు. ఇప్పుడు కానీ పుల్లు పోసేట్రా కొంపొస్తుంది. లేదే లేదే లేదు. బుల్లు పోస్తానని బుల్లు అని పెట్టారా లేదా బుల్లు పంపేదని బుల్లు అంటారా? అదే బుల్లు పోతున్నానే. అలాగే పర్లేదులే, అంతే కదా. మీకు అన్నారు కదా 2 ఐబ్రోలు వేసాను, అందుకే పోలేరా బాబు. ఒరే చెప్పరా అల్లి చెప్పరా మళ్ళీ చెప్పరా. ఏంటిరా మన పేర్లు మనకు తెలుసు, మళ్ళీ ఎందుకు పరిచయాలు? మన పేర్లు మనకు తెలుసు, మరి వాళ్ళకి తెలియాలి కదరా మనం. అరే చాలా రోజులైంది, ఏమైనా ఉందా? ఏరా మళ్ళీ చెప్పరా, ఏమైనా ఉందా? ఉందరా అల్లి. ఏ చెప్పు చెప్పా బాబు. ఒరే సలే చెప్తాంది కోటరే చెప్తాది. ఒరే కోటరే తీసి సరిపోద్ది, పుల్లే చెప్తాం. నేను గొడ్డు బాంబు దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్యాకెట్లో బత్తలు తెచ్చేస్తాను. మందు చేతిలో పోసుకొని నాకా లేటరా మరి? మీరేం చెప్పా? గ్లాసులో వాటర్ బాటిల్ వాడితే వచ్చాయి తెచ్చేస్తాను. తెచ్చేస్తాను నాకు.
చెప్పరా ఫుల్ అయితే తెల్లారులు అయిపోద్దేమో. తెల్లాలంటే దగ్గర అక్కడ మనం వేసే 2 పెగ్గలకి తెల్లారులు అంట. తెల్లారులు మన వేసే 2 దగ్గరకి ఎందుకురా వచ్చామా వేసామా వెళ్ళిపోయినట్లు ఉండాలి. అరే మళ్ళీ చెప్పరా మొన్న మన తాలూకులో ఒక పెళ్ళి అయ్యిందిరా. సారిపోతాను పెళ్ళి అవకముందు పెడతారా పెళ్ళి అయిన తర్వాత పెడతారా? మా ఊర్లో అయితే పెళ్ళి అయ్యాక పెడతారా? మరి మా ఊర్లోనే ఎట్లా పెళ్లి ముందు పెట్టారు? ఓరే మీదే ఊర్రా బాబు అది పెళ్లి ముందు సారిపోయినాను కూడా ఎడతాయి. మందు ఒకటే నేటి మరి ఏంటి కావాలి చెప్పాయి? మీరే చెప్పండి. చిన్న ఏమైనా కావాలేంటి? మరి ఉండాలి కదరా మనకు కూడా. చూడు మరి ఎవరున్నారేమో. సింధు ఆల్రెడీ సెట్ చేస్తాడు. తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చే రమ్మన్నావు ఇద్దరిని రమ్మని ఎవరితో పోయింది. ఇద్దరిని రమ్మని ఎవరితో పోయింది. అవతి బాలము జనకాల పది బాలము జనకాల అవతిని సోకమారా జబల దాకా తాకి అవతి బాలము జనకాల పది బాలము జనకాల అందాల పప్పులోని కనుగా ఆడించు పట్టి ఆడించు ఆడించు త్వరగా అందాల పప్పులోని కనుగా నువ్వు కూకుంటే నేను తుమ్మంతా నువ్వు తుమ్మంతే
అల్లుడు మరి చెప్పాలంటే సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పత్తా. అల్లుడా పిల్లని పంపాలో అల్లుడా నేనే రావాలా, పిల్లని పంపాలో అల్లుడా నేనే రావాలా. అల్లుడి గడిసోడు.